ఇయర్స్ జనవరి 12న రిలీజ్ అయిన 'మనశంకర్ వరప్రసాద్' రివ్యూ ఎలా ఉందో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో సంక్రాంతికి వస్తున్న భారీ బ్లాక్ బాస్టర్స్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవికి ఎక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్ గారు కూడా సర్ప్రైజ్ తీసుకున్నారు. అదొక 20 minutes ఉంది మూవీలో. నయనతార పేరుగా నటించారు. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. పర్ఫెక్ట్ సంక్రాంతి విన్నరా, ఎలా ఉంది స్టోరీ అనేది చూద్దాం. వరప్రసాద్ చిరంజీవి ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారి. హోంమంత్రి శరత్ సక్సేనాని ఒక పెద్ద ప్రమాదం నుంచి వరప్రసాద్ కాపాడంతో బదులుగా తనకేమైనా చేయాలనుకుంటాడు మినిస్టర్. అప్పుడే తన నుంచి విడిపోయిన భార్య శశిరేఖ నయనతార గురించి చెబుతాడు. మళ్ళీ భార్య పిల్లల్ని కలవాలని ఉన్నప్పటికీ వాళ్ళని వరప్రసాద్ మంత్రి సాయంతో మళ్ళీ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు ఏంటి? ఇంతకీ భార్య నుంచి అతను ఎందుకు విడిపోయాడు? శశిరేఖను అతను మళ్ళీ మెప్పించేయమని చేరువ కాగలిగాడా? పిల్లలు తనకు దగ్గరయ్యారా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ మూవీ స్టోరీ. మూవీ ఓవరాల్గా స్టోరీగా చూసుకుంటే అయితే యావరేజ్ ఉంది. బట్ అనిల్ రావిపూడి ట్రీట్మెంట్ అయితే ప్రేక్షకులకైతే ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా వింటేజ్ చిరంజీవి హ్యూక్ స్టెప్ అనేది అయితే అది థియేటర్లో చూస్తే మాత్రం వైబ్ ఇస్తుంది. అనిల్ రావిపూడి ఎక్కువగా సీనియర్ స్టార్ని అయితే చాలా బాగా డీల్ చేస్తున్నారని చెప్పాలి. భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు చిరంజీవి వాళ్ళతో. ముఖ్యంగా అయితే వింటేజ్ భాషలో అయితే చూస్తారు. మీరు స్టోరీ ఎలా ఉన్నా కానీ మీకైతే ఇది పక్కా ఫెస్టివల్ మూవీ ఇది. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో వచ్చేసి వెంకటేష్ చిరంజీవి వాళ్ళ డ్యాన్స్ అయినా కొన్ని సీన్లు అయితే మనకైతే సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా అయితే మూవీ వాచబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే టైంపాస్ సంక్రాంతి వినోదాన్ని అయితే పక్కా ఇది క్యారీ చేస్తుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఇదే చూడొచ్చు. ఫ్యామిలీస్తో కూడా హాయిగా చూడొచ్చు మూవీ అనిల్ రావిపూడి టేకింగ్లో చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ. ఓవరాల్గా ఫన్ ఎలిమెంట్స్, బీమ్స్ పాటలు అయితే మనం థియేటర్లో చూస్తే అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ అయితే ఓకే. ఓవరాల్గా అయితే వింటేజ్ ప్యాసెస్ బ్యాక్. వాచ్ ఇట్ గైస్.